ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ప్రత్యేకంగా పూర్ పాస్టర్స్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే క్రిస్టియన్స్గా ఉంటారో వాళ్ళు పూర్గా ఉన్న వారి గురించి నేను మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. క్రిస్మస్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు తీసుకునే విధంగా దేవుడు అన్ని విషయంలో ఆదుకున్నట్లు ప్రార్థన చేస్తాను. దయచేసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ యొక్క రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. ప్రత్యేకంగా ఈ సమయంలో పూర్ ఫాస్టర్స్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క ఫాస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలని దర్శించండి. మీ సేవలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అని ఆర్థికంగా ఎవరైతే బాధల్లో కష్టంలో ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా దీవించండి ప్రభా. క్రిస్మస్ వస్తుంది. ఆర్థికంగా ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళందరినీ కృపచొప్పున జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలను విడిపించండి. ప్రతి ఒక్కరిని సమృద్ధితో సర్వసమృద్ధితో నింపండి. ఆర్థిక వనాలు దయచేయండి. కొత్త బట్టలు తీసుకోవడానికి కృప చూపించండి. ప్రతి ఒక్కరిని పేరు అందరిని దీవించండి. ఈ సమయంలో ఎవరైతే ఈ సమస్య కాకుండా ఏకీభవిస్తున్నారో వాళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఆశ్రయించమని, దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.